50 మందిని పెళ్లి చేసుకుందట ఒక మహిళ తమిళనాడులో. మామూలుగా మ్యారేజ్లు అంటే నిత్య పెళ్లి కొడుకులు చూసినాం, ఒక 20 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్లి కొడుకులను చూసి, కానీ పెళ్లి కూతుర్లు 50 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మొట్టమొదటిసారి చూస్తున్నాం. పెళ్ళి అంటే ఒక పవిత్రమైన బంధం, ఒక పవిత్రంగా ఒక 10 మంది సమక్షంలో, బంధువులు, సమీప వ్యక్తులు, ఫ్రెండ్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అదొక అనుభూతి. కానీ 50 మందిని మార్చిందంటే మామూలు మహిళ కాదు. ఇది మామూలు ఆడదు కాదు. 50 మందిని పెళ్లి చేసుకుందట. అందులో డిఎస్పీలు, సిఐలు కూడా ఉండట. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులను కూడా మోసం చేసి పెళ్లి చేసుకునే అంత లౌక్యం, అంత కిలాడి ఉందంటే అసలు ఎంతమంది బలయ్యారు. ఇది బయటికి రాకుండా ఇంకెంతమంది? 50 మంది అనేది అఫీషియల్గా వచ్చింది. అన్అఫీషియల్గా అసలు ఇంకెన్ని చేసుకుంది అనేది కూడా అనుమానమే. ఇది ఎక్కడ తమిళనాడుకి చెందిన ఓ మహిళ 50 మందిని పెళ్లి చేసుకుంది. విషయం తెలిసి పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తిరుపూర్కు చెందిన ఓ యువకుడు డేట్ ఆఫ్ ద తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళ వివాహమాడినట. సంధ్య పేరు, ఈ ప్రబుద్ధురాలి పేరు సంధ్య. ఆ సంధ్య ఒక యువకుడు వెబ్సైట్లో ఆమె అప్లికేషన్ పెట్టుకుందట, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని చూసి యువకుడు పెళ్లి చేసుకుంటూ 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందట. ఏంది అని మొత్తం లోతుల్లోకి పోయి ఎంక్వైరీ చేస్తే ఏమో కథ ఇది. 50 పెళ్లిళ్ళు చేసుకుంటాట. అది డిఎస్పీలు, సిఐలు ఉండట. పెళ్లి చేసుకోవటం, ఓ 3 నెలలు 4 నెలలు ఉండటం, ఆ ఇంట్లో ఉన్న డబ్బు, ఆ ఇంట్లో ఉన్న బంగారం, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ ఎత్తపోవడం. ఇది ఆమె కథ. ఎస్కేప్, ఇంకో ఊళ్ళో పోవడం, ఆడ పేర్లు మార్చుకోవటం, అడ్రస్ మార్చుకోవటం, మళ్ళీ పెళ్ళి. ఇట్లా డిఎస్పీలు కూడా బలయ్యారట, సిఐలు కూడా బలయ్యారు. ఇంక ఇవి అసలు సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది? మొత్తానికైతే ఏమో సంధ్య మొత్తం ఇట్లాంటి 50 పెళ్ళిళ్ళు చేసుకుందట. ఇట్లా ఉంటారు.